ఎన్నికల కురుక్షేత్రం తుది దశకు చేరుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో సీఎం జగన్ చుట్టూ చంద్రబాబు పద్మ వ్యూహాన్ని ఏర్పాటు చేశారు. మరి జగన్ పద్మ వ్యూహాన్ని ఛేదించి అర్జునుడిలా వీరవిహారం చేస్తాడా? వాచ్ ది స్టోరీ. ఎన్నికలకు సరిగ్గా మరో 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఫైనల్ స్టేజ్కు చేరుకున్నాయి. ఒకవైపు సంక్షేమమే అజెండాగా ప్రచారంలో సీఎం జగన్ దూసుకుపోతుంటే, జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా చంద్రబాబు జగన్ చుట్టూ పద్మ వ్యూహాన్ని రచించారు. ఇప్పటికే కూటమి అంటూ పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీతో జట్టు కట్టిన బాబు మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ను ఇరుకున పెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మేనిఫెస్టోలో సైతం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కాపీ కొట్టి వాటికి పేర్లు మార్చి ప్రజలను ఏమార్చే కుటిల రాజకీయానికి తెరలేపారు. దీంతో ఇప్పటి వరకు ఏకపక్షం అనుకున్న ఫలితాలు కాస్త హోరాహోరీ తప్పవంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు సీఎం జగన్ చంద్రబాబు జిత్తులమారి ఎత్తులను చిత్తు చేస్తూ అర్జునుడి వలె ప్రజల్లో దూసుకుపోతున్నారు. చంద్రబాబు విసిరే ప్రతి సవాల్ను తిరుగులేని బ్రహ్మాస్త్రంతో చిత్తు చేస్తూ చంద్రబాబుకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ప్రచారంలో సైతం అక్కడ ఇక్కడ అంటూ తేడా లేకుండా రాష్ట్రమంతా పర్యటిస్తూ వన్ మ్యాన్ షో చూపిస్తున్నారు. జగన్ దూకుడు చూసి ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇటు ప్రజలు సైతం ఇప్పటికే వైసీపీ వైపు పాజిటివ్ గా ఉన్నట్లు సర్వేలు బలంగా చెబుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి ఫ్యాన్ ధాటికి సైకిల్ చక్రాలు ఊడిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. Please subscribe .news.